త్రోవ చూపు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెషయా 30:21. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి. నీ జీవితంలో రెండు మార్గాలలో దేనిలో వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ మార్గంలో వెళ్లాలో నీకు తెలియదు. దేవుడే నిన్ను నడిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు తానే సర్వ సత్యములోనికి నిన్ను నడిపిస్తారు. అది మన భాగ్యము. ఆయన కుమ్మరి. ఆయన నీతో తన సొంత విధానాన్ని కలిగి ఉండాలి. ఆయన నిన్ను నలిపి ఒక రూపంలో మలిచి నీలో నివసించేలా నీవు అనుమతించాలి. సౌలు గారు ఎలా ఓడిపోయాడు? సంసోను గారు ఎలా ఓడిపోయారు? సరిగ్గా ఎదగనటువంటి ప్రవక్తలలో ఒకడైనటువంటి యోనా గారు కొంతవరకు ఓడిపోయినట్టే మనం చెప్పవచ్చు. నీ తలంపులను దేవునికి లోబరుచుకోకపోతే నీవు భ్రష్టుడివైపోతావు. కష్ట సమయాల్లో విశ్వాసాన్ని కోల్పోతావు. వ్యధితమైన ప్రవర్తన కలిగి నీతి మార్గము అనుసరించుచు ఆత్మ కలిగి వాక్యముతోనే నడచువాడే ప్రభువుతో నుండును. నడచువాడే ప్రభువుతో నుండును. యెహోవాని గుడారములో అతిథిగా ఉండువాడెవ్వడు. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అని కీర్తన 15:2లో వ్రాయబడి ఉంది. 100% కూడా హృదయపూర్వకంగా నిజాన్ని పలుకు. దేవుని ఎదుట నీ హృదయాన్ని, నీ ఆలోచనలను పరీక్షించుకో. దేవుడు నీ అంతరంగ ఆలోచనలను, హృదయాన్ని కూడా శోధించనిమ్ము. నీ అపజయానికి కారణం ఏమిటి అనేది ఆయనే చెప్తారు. ఆయన సరిచేస్తారు. నీకు ఎలా ఆశ్రయమిచ్చి సహాయం చేయాలో ఆయనకు బాగా తెలుసు. నీకు వ్యతిరేకంగా 1000 మంది పని చేయవచ్చు, కానీ నీవు ఆయన నైపుణ్యమైన చేతి వ్రేళ్ల కింద ఉన్నప్పుడు ఆయన ఇంకా నిన్ను తన మార్గంలో రూపొందిస్తారు. మనము లేఖనాలు చదువుతున్నాం కనుక బాగానే ఉన్నామని అనుకోవచ్చు. లేదు లేదు, అది సరిపోదు. మనము ఆయనతో కూడా చనిపోవాలి. దేవుని వాక్యాన్ని, సిలువను ధ్యానము చేస్తే మన శరీరాశలు, కోరికలు చనిపోతాయి. ఆయన కృప వల్ల మనకు విజయం కలుగుతుంది. తండ్రి అయినటువంటి దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక అని గలతీ 1:3లో వ్రాయబడి ఉంది. యేసు క్రీస్తు వారి మరణమునందు విశ్వాసముతో కూడినటువంటి నీతి హృదయంలోనికి వస్తుంది. ధర్మశాస్త్రపు నీతి నిన్ను ఎంతో దూరంగా తీసుకొని వెళ్ళలేదు. విశ్వాసము వల్ల కలిగే నీతి పురోగమన నీతి. సిలువను ధ్యానిస్తూ ప్రార్థన చేయడంలో సమయాన్ని ఎక్కువగా గడపండి. యేసుక్రీస్తు మరణములో విశ్వాసముంచడం వల్ల శరీర క్రియలు చంపబడతాయి. ఆయన మరణము ద్వారా మనకు విజయము కలుగునుగాక. ఆమేన్.